నార్త్ ఇండియాను వర్షాలు వదలడం లేదు. వర్షాలు వరదల ప్రభావంతో పలు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లో కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి. వర్షాల ధాటికి నదులు ఉప్పొంగుతున్నాయి. దీంతో నదుల పరివాహక ప్రాంతాలు జలమయమవుతున్నాయి. వానలు వరదలతో జనజీవనం స్తంభించింది. దీంతో సహాయం కోసం ఎదురు చూస్తున్నారు బాధితులు. వరద ప్రమాదం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు రెస్క్యూ టీమ్స్ చేరుకుంటున్నాయి. వరదలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు సిబ్బంది. ఢిల్లీలో కొన్ని రోజులుగా వర్షం పడుతూనే ఉంది. లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో ఉద్యోగులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో కురిసిన వానలకు విజయ్ చౌక్, కొన్నాట్ ప్లేస్, మింటో బ్రిడ్జ్, సరోజినీ నగర్, ఎయిమ్స్, పంచుకుయిన్ మార్గ్ మొత్తం జలమయమైంది. ఢిల్లీ వ్యాప్తంగా ఇవాళ కూడా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. మరో 2 వారాలు రుతుపవనాల ప్రభావంతో అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు వెదర్ ఆఫీసర్స్. ఉత్తరప్రదేశ్లోనూ ఎడతెరిపి లేని వర్షాలు పడుతున్నాయి. ప్రయాగ్రాజ్ జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అర్బన్ ఏరియాల్లో అక్కడెక్కడ వరద చేరుకుంది. దీంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి వరద సమస్యకు శాశ్వత పరిష్కారం తేవాలని కోరుతున్నారు జనాలు. జమ్మూ కాశ్మీర్లో కంటిన్యూగా కురుస్తున్న వానలకు నదులు పొంగి పొర్లుతున్నాయి. కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. వర్షాల ప్రభావంతో అమర్నాథ్ యాత్రకు ఇవాల్టికి వరకు బ్రేక్ ఇచ్చారు అధికారులు. ఇవాళ వర్షాలు తగ్గితే మళ్లీ యాత్ర ఎప్పుడనేది ప్రకటన చేయనున్నారు అధికారులు. పర్యాటకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు అధికారులు. ఇక మరోవైపు రాజస్థాన్, మహారాష్ట్రలోనూ వర్షాలు పడుతున్నాయి. మరో 24 గంటలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వాతావరణ శాఖ అధికారులు. నార్త్లో వర్షాలు దంచి కొడుతుంటే సౌత్లో మాత్రం ఎండలు కొడుతున్నాయి. నార్త్ ఇండియాను వర్షాలు వదలడం లేదు. వర్షాలు వరదల ప్రభావంతో పలు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లో కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి. వర్షాల ధాటికి నదులు ఉప్పొంగుతున్నాయి. దీంతో నదుల పరివాహక ప్రాంతాలు జలమయమవుతున్నాయి. వానలు వరదలతో జనజీవనం స్తంభించింది. దీంతో సహాయం కోసం ఎదురు చూస్తున్నారు బాధితులు. వరద ప్రమాదం ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు రెస్క్యూ టీమ్స్ చేరుకుంటున్నాయి. వరదలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు సిబ్బంది. ఢిల్లీలో కొన్ని రోజులుగా వర్షం పడుతూనే ఉంది. లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో ఉద్యోగులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి సమయంలో కురిసిన వానలకు విజయ్ చౌక్, కొన్నాట్ ప్లేస్, మింటో బ్రిడ్జ్, సరోజినీ నగర్, ఎయిమ్స్, పంచుకుయిన్ మార్గం మొత్తం జలమయమైంది. ఢిల్లీ వ్యాప్తంగా ఇవాళ కూడా వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. మరో 2 వారాలు రుతుపవనాల ప్రభావంతో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు వెదర్ ఆఫీసర్స్. ఉత్తరప్రదేశ్లోనూ ఎడతెరిపి లేని వర్షాలు పడుతున్నాయి. ప్రయాగ్రాజ్ జిల్లాలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అర్బన్ ఏరియాల్లో ఎక్కడికక్కడ వరద చేరుకుంది. దీంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి వరద సమస్యకు శాశ్వత పరిష్కారం తేవాలని కోరుతున్నారు జనాలు. జమ్మూ కాశ్మీర్లో కంటిన్యూగా కురుస్తున్న వానలకు నదులు పొంగి పొర్లుతున్నాయి. కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. వర్షాల ప్రభావంతో అమర్నాథ్ యాత్రకు ఇవాల్టి వరకు బ్రేక్ ఇచ్చారు అధికారులు. ఇవాళ వర్షాలు తగ్గితే మళ్లీ యాత్ర ఎప్పుడనేది ప్రకటన చేయనున్నారు అధికారులు.
పర్యాటకుల భద్రతను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు అధికారులు. ये लोग इंतजार कर रहे हैं। ఇక మరోవైపు రాజస్థాన్, మహారాష్ట్రలోనూ వర్షాలు పడుతున్నాయి. మరో 24 గంటలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వాతావరణ శాఖ అధికారులు. నార్త్ లో వర్షాలు దంచి కొడుతుంటే సౌత్ లో మాత్రం ఎండలు కొడుతున్నాయి.